will be having in the holy city. Tourism, I did not say. Our Honorable CM, I remember, used to say, there will be only one ism, and that is tourism. Today, not only the states, today all countries, which you see, most of the countries today, which we feel has potential in the city. Artificial intelligence is welcome, but then again, there is a talk that increasing jobs still living, irrespective of whether AR and VR may come, people would like to go and Apna Desh, Swadesh Darshan 2.0 has been launched. Each one of the citizens should go there. So coming to 2047, and part of that, tourism has been given a lot of policy. I'm sure many of you must be aware. But if you are not aware, today our MD is going to make a presentation. Transfer duty charges, land conversion charges. It has been recognized as an industry. That itself is a big incentive. Because power, as you know, is a big applicable for the projects. And plus SGST reimbursement come up during this period. So I think you need to all, he is not talking about ease of doing business. He is talking about speed of tourism. I think we are still a long way to catch up. We are nowhere near them. Let us be very honest that కొన్ని ప్రాజెక్టులు కూడా ముందు పెట్టడం జరిగింది. వాటిని అమలు చేసే దిశలో ఉన్నాం. అదేవిధంగా ప్రాంతీయ సంస్థలను ఏర్పాటు చేసే విధంగా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకి మారుపేరుగా నిలిచినటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది ఉత్తరాంధ్ర ప్రాంతం మాత్రమే. Third one is Everest Enterprises. Next to tourism, cultural celebrities, లంసింగ్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. కానీ అక్కడ అట్లీస్ట్ అకామిడేషన్ కూడా లేదు. 5 years బ్యాక్ చంద్రబాబు నాయుడు 5 years బ్యాక్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక గెస్ట్ హౌస్ కట్టాం, బ్రహ్మాండ గెస్ట్ హౌస్. అప్పుడు నేను మంత్రిగా ఉన్నా, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఒప్పించి గెస్ట్ హౌస్ కట్టాం. 6 years అయింది గెస్ట్ హౌస్ పూర్తి అవ్వాలి. మరి వచ్చిన టూరిస్టులు ఎక్కడ ఉంటారు అక్కడ? అట్లీస్ట్ బాత్రూమ్స్ కూడా లేవు, అక్కడ టాయిలెట్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు. ఎట్లా టూరిజం డెవలప్ అవుతుంది? అంచేత మంత్రి గారు కూడా ఉన్నారు, సీనియర్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే అటువంటి ప్లేస్ చూస్తున్నారు. ఈ సీజన్లో రోజుకి కూడా మా నర్సీపట్నం పక్కనే కాబట్టి, నా విలేజ్ పక్కనే కాబట్టి నాకు చూస్తున్నా వేలాది మంది వస్తున్నారు టూరిస్టులు, కానీ అకామిడేషన్ లేదు. నర్సీపట్నంలో నైట్ ఆడుకుండి మార్నింగ్ లేచి రామసింగ్ వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది. అంచేది ఆయన రిక్వెస్ట్ ఉంది కలెక్టర్స్ కానీ లేకపోతే మినిస్టర్ గారికి కూడా ఏంటంటే అటువంటి దగ్గర మీరు అకామిడేషన్, మంచి భోజనం, ఉండడానికి కొంచెం ప్లేస్ కూడా ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండంగా టూరిజం డెవలప్. పక్కనే అల్లూరు సీతారామరాజు పార్క్ ఉంది. విత్ ఇన్ 20 kilometers డిస్టెన్స్. అల్లూరు సీతారామరాజు గారు మీ అందరికి తెలిసిందే కదా, ఫ్రీడమ్ ఫైటర్. అటువంటి వ్యక్తి మరణిస్తే అక్కడ సమాధి చేశారు ఆ రోజుల్లో. దానిని మేము పాత గవర్నమెంట్లో ఆ పార్క్ని కొంతవరకు డెవలప్ చేసాం, పూర్తి స్థాయిలో చేయలేకపోయాం. తర్వాత గవర్నమెంట్ మారింది, పూర్తిగా స్మాష్ చేశారు. ఇప్పుడు ఆ పార్క్ మన కలెక్టర్ గారు కూడా చూశారు, మా కలెక్టర్ గారు కూడా చూశారు. ఆమె కూడా డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అది లంబసింగి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అల్లూరి సీతారామరాజు స్మారక చేసుకుని వెళ్తారు. డెఫినెట్లీ
మేడం గారు చెప్పారు, అనకాపల్లి దగ్గర వర్చన్న కొండ పురాతనమైనటువంటి స్ట్రెచెస్ ఉన్నాయి ఇక్కడ. అదే అక్కడ డెవలప్ చేయగలిగితే అదంతా ఒక ప్లేస్. వర్చన్న కొండ, అల్లూరు సీతారామరాజు పార్క్, లామసింగ్ ఒక టూరిజం ప్లేస్ అవుతుంది. అలాగే అరకు వ్యాలీ బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ అది. గతంలో అనేటువంటి కార్యక్రమాలు కైట్ ఫెస్టివల్ పెట్టాం, టూరిజం ఫెస్టివల్స్ పెడుతున్నాం. తర్వాత రాను అవన్నీ కూడా తగ్గిపోయాయి. ఇవాళ అవన్నీ ఉంటే నేను మధ్యన ఒకసారి ఊటీ వెళ్ళా. ఊటీలో చిన్న ట్రైన్ అండి, చిన్నపిల్లలు ఆడుకున్న ట్రైన్ అంత ట్రైన్. ఆ ట్రైన్ క్రేజీ అక్కడ, అంత క్రేజీగా ఎక్కుతారు, ఇళ్ళంతా ట్రైన్ ఎక్కుతుంటారు. ఇక్కడ విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వరకు ట్రైన్ వెళ్ళారు. బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఆ కొండల మధ్య నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఎంత ఆనందం ఉంటుందండి. అటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం, ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. సార్ సెక్రటరీ గారు, భద్రాచలం ఫేమస్ టెంపుల్, భద్రాచలం టెంపుల్ దగ్గరే ఇక్కడ. సీలేరు మీద చిత్తపల్లి నుంచి సీలేరు నుంచి ఘాట్లో బ్రహ్మాండ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో బ్యూటిఫుల్గా వెళ్తే ట్రావెల్ చేయవచ్చు. అక్కడి నుంచి వెళ్తే భద్రాచలం శ్రీరాములు వారి టెంపుల్ ఉంది అక్కడ. ఇవన్నీ కూడా మనం గ్రాండ్గా వెళ్తే బ్రహ్మాండ డెవలప్ చేయొచ్చు. అరకులో అరకు కాఫీ బ్యూటిఫుల్ ఏరియా, అందమైన ఏరియా, లామసింగ్ ఏరియా కూడా. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది. చాలా విషయాలు కలెక్టర్స్ అందరూ కూడా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా తెలియజెప్పారు. ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, ఒక అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఒక పక్కన, అద్భుతమైనటువంటి అటవీ సంపద మరో పక్కన, చాలా సుదీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి సముద్ర తీరం మరో పక్కన, ఇలాంటి అద్భుతమైనటువంటి పర్యాటక హితమైనటువంటి అంశాలతోటి నవనవోన్మేష సుందర వదనాల వింతగా విరాజిల్లుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసుకోవడం ద్వారా గతంలో స్పీకర్ గారు చెప్పినట్లుగా ఒక 5 సంవత్సరాల పాటు గతి తప్పినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటను మీకు తెలియజెప్పడం ద్వారా మీరు ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావటానికి, తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్పీకర్ గారు చెప్పినటువంటి అన్ని మాటల్ని నేను ఏకీపిస్తున్నాను. కానీ మమ్మల్ని మీరు కొంచెం, మేము ఇంకా 6 నెలల పసికూనలో, మా పసికూనల్ని కొంచెం కనికరించండి. తప్పనిసరిగా మీరు కోరుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం. అందులో మొట్టమొదటి మెట్టుగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఎంతో కాలంగా చాలామంది కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించండి. తద్వారా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి రాయితీల్ని మాకు కూడా ఇవ్వండి అనేటువంటి మాట మనం చాలా కాలంగా వింటున్నాం. ఇప్పుడు స్పీకర్ గారు చెప్పిన విధంగానే అందులో మార్పుకి తొలిమెట్టుగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభినవేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పర్యాటకం పర్యావరణం రెండూ బాగుండాలని ఆలోచించేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, వారు కలిసి ఈ పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టాట్స్ ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా మీ దృష్టిలో పెడుతున్నారు. ఏవైతే పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఉంటాయో ఆ రాయితీలన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని సాకారం చేయడానికే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఒక కొత్త పాలసీని కూడా వెంటనే తీసుకురావడం జరిగింది. దానికి టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టూరిజం పాలసీ, ఈ పాలసీ ద్వారా ఏదో ఒక చోట ఒకరోజు సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకుడు
ఆ ఒక్క రోజుకే పరిమితం కాకుండా ఒక 3-4 రోజులు ఆ ప్రాంతాల్లో ఉండాలి. ఆ ప్రాంతాల్లో ఉండటం ద్వారా తాను ఆహ్లాదం పొందడం మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇందాక పెద్దలు స్పీకర్ గారు చెప్పినటువంటి మాట ఉందో, మనం అక్కడ సౌకర్యాలు కల్పించకపోతే ఒక రోజు వచ్చినటువంటి వ్యక్తి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు తప్పితే అక్కడ ఉండే అవకాశం ఉండదు. కనుక అక్కడ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతని ఈ ప్రభుత్వం గుర్తించింది. కనుకే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ప్రతి పర్యాటక కేంద్రాన్ని, ప్రతి సందర్శన కేంద్రాన్ని కూడా 2-3 రోజులు ఉండడానికి అనువుగా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో వాటన్నింటినీ తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో, ఔత్సాహికులు ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి మాట, దానికి సంబంధించే ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి ఏదో ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వమే చేయగలుగుతుంది అనేటువంటి మాటను పక్కన పెట్టేసి ఇందాక పెద్దలు చెప్పిన విధంగా ఆర్థికపరమైనటువంటి భారం ఈ ప్రభుత్వమే చాలా ఎక్కువ ఉంటుంది. దానికి కారణం రాజకీయపరమైనటువంటి కారణాల గురించి ఈ వేదిక మించి నేను మాట్లాడను, కానీ దానికి గడిచిన 5 సంవత్సరాల కాలం ఒక కారణం కావచ్చు. దానివల్ల ఆర్థికపరమైన భారం ఈ ప్రభుత్వం మీద పడినప్పటికీ కూడా ఇవాళ దీన్ని పర్యాటక రంగాన్ని అన్ని ఇజాల కంటే కూడా టూరిజమే ఇక రాబోయే రోజుల్లో ప్రధానం అవుతుందనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెబుతున్నారో ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే కాదు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4గా దీన్ని రూపాంతరం చేసి కార్యక్రమాలు చేపట్టాలని. అందులో భాగంగానే ఇవాళ మీ అందరితో కలిసి కూర్చోవడం. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ మనకు చాలా అవసరం. దానికి మేము ఒక్కరిమే కూర్చుని డిపార్ట్మెంట్లో సీనియర్ అఫీషియల్స్ లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో, ఎవరైతే ఉత్తమమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించాలనేటువంటి ఆలోచనలు ఉన్నారో వారి యొక్క భావజాలాన్ని కూడా ఇందులో పొందుపరచాలి. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.